మంచు ఫ్యామిలీ గొడవలు పూర్తయిన వెంటనే అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి, తెలంగాణ ప్రజానీకానికి, 2 రాష్ట్రాల మీడియాకి ఒక గొప్ప టీఆర్‌పీ పాయింట్ దొరికింది. శుభ్రంగా దాని గురించి ఊదరగొట్టారు. అల్లు అర్జున్ రిమాండ్ విధించడం జరిగింది. దాదాపు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కి నుంచి చంచల్గూడ జైలుకి తీసుకెళ్ళిన తర్వాత కొద్దిసేపటికి క్వాష్ పిటిషన్ యొక్క విచారణ హైకోర్టులో వచ్చింది. హైకోర్టు ఆ పిటిషన్ మేము ఎఫ్ఐఆర్‌ని క్వాష్ చేయలేం గానీ మధ్యంతర బెయిల్ ఇవ్వగలం అని చెప్పేసి ఇంటర్‌రమ్ బెయిల్ ఇచ్చారు. ఇంటర్‌రమ్ బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ పోలీసులు బయటికి పంపించలేదు. నైట్ అంతా అక్కడే ఉంచారు. చెంచల్గూడ పోలీసులు, చెంచల్గూడ జైలు అధికారులు. ఏమాత్రం కూడా ఇది ప్రభుత్వ కక్ష అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది సపోర్టర్లు మండిపడ్డారు. అయితే వైసీపీ అభిమానులు మీకు నంద్యాల ఇన్సిడెంట్ నుంచి కూడా కంప్లీట్‌గా సపోర్ట్ చేయడం మొదలెట్టారు అల్లు అర్జున్. సో ఇట్లాంటి సపోర్ట్ ఏదైతే నడుస్తూ వచ్చిందో ఆ తర్వాత ఇంటికొచ్చేసినటువంటి అల్లు అర్జున్ బెయిల్ మీద ఎంతో మంది పరామర్శలు వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, ఒకళ్ళ తర్వాత వీళ్ళందరూ పరామర్శలు అయిపోయిన తర్వాత అదేంటి పవన్ కళ్యాణ్ రాలేదు, అదేంటి చిరంజీవి రాలేదు, అదేంటి నాగబాబు రాలేదు అనుకున్నారు. నిజానికి చిరంజీవి, నాగబాబు ముందు రోజు అరెస్ట్ అయిన కొద్ది గంటలకి ఫస్ట్ అందరికంటే ముందు అల్లు అరవింద్ ఇంట్లో దిగిందే చిరంజీవి. సపోర్టివ్‌గా దిగారు. తెర వెనక లాయర్ నిరంజన్ రెడ్డి, జగన్మోహన్ చిరంజీవికి అత్యంత సన్నిహితులు. ఆచార్య సినిమాకి ఒక ప్రొడ్యూసర్‌గా ఉన్నారాయన. గతంలో 'వైల్డ్ డాగ్' అనే సినిమా తీశారు. నాగార్జునతో 'క్షణం' అనే సినిమా తీశారు అడవి శేష్‌తో. సో, అట్లాంటి వ్యక్తి మీకు డైరెక్ట్‌గా ఈ రంగంలోకి దిగటం, సపోర్టివ్‌గా నిలబడడం, ఆయన్ని బెయిల్ వచ్చేలా చేయడం చేశారు. అయితే దానికి కృతజ్ఞతగా చిరంజీవి ఇంటికి వెళ్లారనుకోవచ్చు అల్లు అర్జున్. కానీ మరి నాగబాబు ఇంటికి ఎందుకెళ్లారో తెలీదు. ఒక మావయ్యగా, పెద్ద మావయ్య, చిన్న మావయ్య వెళ్ళినట్టున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం కలవలేదు. అమరావతిలో కలుస్తారనే టాక్ అయితే ఉంది. కానీ వీళ్ళందరికంటే ముఖ్యంగా నిరంజన్ రెడ్డి వైసీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ. జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రమేయం కూడా ఉంది దీంట్లో అనే మాట వినిపిస్తున్న ఈ పక్షంలో అల్లు అర్జున్ త్వరలో జగన్మోహన్ రెడ్డిని కలవబోతున్నారు. వైఎస్ భారతిరెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని కలిసి థాంక్స్ చెప్పేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారు అంటూ ఒక టాక్ మాత్రం తీవ్రంగా నడుస్తుంది. కలవచ్చా? కలవకూడదా? కలిస్తే మంచిదా? లేదా? లేదు. అదే దాని గురించి మీరు చెప్పండి. మీకేమనిపిస్తుంది? ముందు జగన్ కలవచ్చా అసలు అల్లు అర్జున్? దిస్ ఈస్ ఎ గుడ్ డెసిషన్ లేదా గుడ్ ఐడియా, బ్యాడ్ ఐడియా అని మీ అభిప్రాయం కింద కామెంట్‌లో రాయండి. జనం ఏమనుకుంటున్నారనేది అల్లు అర్జున్‌కి తెలియాలి, జగన్‌కి తెలియాలి. ఈ వీడియోని అల్లు అర్జున్ సన్నిహితుల వద్దకి, జగన్ సన్నిహితుల వద్దకి పంపిస్తా. వాళ్ళు చూసి వాళ్ళ రియాక్షన్‌ని చెప్పేలాగా చేయండి. మీ యొక్క అభిప్రాయం అంటే మీరిచ్చేటువంటి కామెంట్ చాలా స్ట్రాంగ్‌గా, క్లియర్‌గా వాళ్ళేం చేస్తే బావుంటదనే ఒక సజెషన్ ఉండాలి. ఫైనల్‌గా వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు. కానీ మీ యొక్క కరెక్ట్ సూచన వాళ్ళ మైండ్ సెట్‌ని మార్చే అవకాశం ఉంటుంది. మీ లాజిక్. కాబట్టి మిస్ అవ్వకుండా వీళ్ళిద్దరూ కలవడం అనేది గుడ్ డెసిషన్ లేదా బ్యాడ్ డెసిషన్ అని కామెంట్ చేయండి.